రికార్డింగ్ నెంబర్ 218 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్ ద్వితీయ భాగంలో మనం ఇప్పుడు 876th పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. నారదుడు ప్రాచీన బర్హికి చేస్తూ ఉన్న ఉపదేశం మనం చదువుకుంటూ ఉన్నాము. ఇంకా చెప్తూ ఉన్నాడు నారదుల వారు, మహితాత్మకుడైన వాడు ధీరుడై, నిజంగా ఎంతో గొప్ప మహిమ గలవాడు ధీరుడై లోక వ్యవహారాన్నంతా కూడా, లోక వ్యవహారంలోనూ వేద మార్గంలోనూ ఉన్న కర్మలన్నీ ఆచరించటంలో పట్టుదల, ఇంట్రెస్టు రెండు వదిలేస్తాడు. చాలా ధీరుడైన మహిమ గలవాడు భగవంతుని యందు అంతర్యామి బుద్ధి కలిగినందువల్ల ఏమవుతుందంటే సాధకుడు కాస్త జ్ఞాని అయిపోతాడు, మహితాత్మకుడు అయిపోతాడు. మహితమైన ఆత్మ అంటే సర్వాత్మ, జ్ఞాని అనగా నేనే అని గీతలో కృష్ణుడు చెప్పినట్టుగానే ఆ అంతర్యామి బుద్ధి అనేది డెవలప్ అయిందంటే, అంటే మనం అంతర్యామిని చూస్తూ ఉంటేనే, సర్వత్రా అంతర్యామిని చూస్తూ ఉంటే అందరిలో భగవంతుడున్నాడు, ఆయన వాళ్ళల్లో ఉండి నన్ను చూస్తున్నాడు అనే భావం మనం గనక బాగా అచంచలంగా నిరంతరంగా డెవలప్ చేసుకుంటే తప్పకుండా డెవలప్ అవుతుంది. మన మనస్సుకి ఏది మనం ఫీడ్ చేస్తామో అది అందిపుచ్చుకునే గుణం భగవంతుడు పెట్టాడు మనకి. అటువంటి వాడు మహితాత్మకుడు అవుతాడు. మహితాత్మకుడు అంటే జ్ఞాని. అట్లాంటి మహితాత్మకుడు ఎలా ఉంటాడు అంటే చెప్తూ ఉన్నాడు నారదుల వారు, ధీరుడవుతాడంటే మంచి ధైర్యవంతుడయ్యి లోక వ్యవహారంలో కానీ వేద మార్గంలో కానీ ఉన్న పనులు, కర్మలు అంటే కర్మానుష్ఠానము అనేది చేయటానికి విపరీతమైన పట్టుదల, కుతూహలం వదిలేస్తాడట. అందువల్ల వెంటనే అన్నీ మానేసి కుటుంబాన్ని కూడా పోషించకుండా అన్ని మంచి పనులన్నీ కూడా, వేదంలో చెప్పిన మంచి పనులన్నీ కూడా మానేస్తాడు అని అర్థం కాదు అని ఇక్కడ చక్కగా చెప్పారు. వాటిని ఆచరించటం అప్రయత్నంగా సమర్పణ బుద్ధితో జరుగుతుంది. పట్టుదలతో మొండికేసి చెయ్యటం కాదు, అది ఆయన ద్వారా పనులు జరుగుతాయి. అటువంటి మహితాత్మకుడి ద్వారా పనులు జరుగుతాయి. కానీ మొండితనంతో, మనస్సుతో పనులని చేసి తీరాలనే కుతూహలంతో చేయటం కాదు, ఆయన ద్వారా అవి జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఫలితాన్ని బట్టి ప్రత్యేకమైన ఆదరణతో చేయటం మానేస్తారు. ఈ పని చేస్తే చాలా పుణ్యం అండి అని కొన్ని పనులు చేస్తూ ఉంటాం మనం. అటువంటి ఐడియాలు, రిజల్ట్ ఓరియంటేషన్ ఉన్న పనులు వాళ్ళు వదిలేస్తారనమాట. దేనికోసము ఏది చెయ్యడు అటువంటి వాడు. అలాగే జింక చర్మం కోసం జపం చేయటం మానేసేటటువంటి వాడు కాదు. అది దొరికేదాకా జపం చేయలేను కదండి అనేవాడు కాదు అతను. చాలా సిన్సియర్గా తనకు తానే కమిటెడ్గా ఉంటాడన్నమాట. ఒకళ్ళ కోసం కాదు, ఒకరి కోసం కాదు, ఒక పని కోసం కాదు, ఒక ప్రయోజనం కోసం కాదు, ఏదో కావాలనే తపనతో కాదు. అతను ఏ పని చేసినా చాలా చక్కగా అతని ద్వారా జరుగుతుంది. వెనక ముందు ఆ పనికి ఎటువంటి భావాలు ఉండవు అతనికి. ఏ ప్రయాణం అన్నా చేస్తూ ఉన్నప్పుడు అయ్యో నా రొటీన్ అంతా పాడైపోయిందే అని దిగులుపడ్డు, అయ్యో నా భార్యకి ఇంకా మంచి చీర కొని ఉండొచ్చే అని చింతపడడు. ఎంత చక్కగా సమర్పణ బుద్ధితో ఏ పనైనా కూడా అతని ద్వారా జరుగుతుంది. వైదిక కర్మలని కాదండి, ఇవన్నీ లౌకికమైన లోక సంబంధమైన పనులండి అని ఆ భేదం అతనికి పోతుంది. ఏది చెయ్యాలో అది చేస్తాడు. ఇది ఎలా ఉందంటే నాకు చెప్తూ ఉంటే మాస్టర్ గారు పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ప్రేయర్ చేసుకోమని అందరికీ చెప్పారు. ఆ ప్రేయర్ గురు పూజల్లో వాళ్ళందరూ కూడా చేస్తారు. ఆయన ఫాలోవర్స్ అందరూ 2 పూట్ల ప్రేయర్ చేస్తారు. మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, పొద్దున 15 నిమిషాలు మటుకు దేవుణ్ణి ధ్యానం చేసి సాయంత్రం 15 నిమిషాలు చేస్తే సరిపోతుందా, ఎందుకు చేస్తున్నాం మనం ఇట్లా అనే ఆయనే ప్రశ్న వేసి ఆయనే సమాధానం చెప్పారు. ఆ 15 నిమిషాలు 24 గంటలు అవ్వాలి అన్నారు. అంటే ఏంటి, పనులన్నీ ఆపేసి ప్రేయర్ చేస్తూ కూర్చోవాలి 24 hours.
అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు అసలు చెప్తారా? అంటే ఏమిటో ఈ ఈ ఈ సెంటెన్స్ చదివితే మనకు అర్థమవుతుంది. మనం ఏ పని చేసినా అది ప్రేయర్ లాగా అంత శ్రద్ధగా చెయ్యాలి. ప్రేయర్ చేసేటప్పుడు కోరికలతో చెయ్యం గదా! వెంటనే నాకదివ్వు నాయనా, ఇదివ్వు నాయనా, నీకు దండం పెట్టా కదా అని అడిగేది లేదు ఆ ప్రేయర్‌లో ఎక్కడ. ఏమడుగుతామంటే ప్రేయర్‌లో నా పర్పస్ ఏదో ఆ పర్పస్‌ని పర్సనల్ పర్పస్ అనేది తీసేసేయి నాయనా. అది తీసేసి భూదేవికి ఏది పర్పసో అదే నాకు పర్పస్ అయ్యేట్టు చెయ్యి అని ఆ ప్రేయర్‌లో ఒక సెంటెన్స్ ఉంటుంది. అంటే పర్సనల్ డిజైర్స్ అనేవి, కోరికలనేవి అక్కడేమి ఉండవు ఆ ప్రేయర్‌లో. అలా జీవితం మొత్తం 24 అవర్సు భగవదర్పితంగా అయిపోవాలి. పనులు చేసుకోవాలి. అన్ని పనులు చేసుకోవాలి. అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. ఏది తప్పించుకునే అవకాశమే లేదు. కానీ ఎలా చేయాలి? బరువు మోస్తున్నట్టు చేయటం కాదు. బండి కష్టపడి లాగుతున్నట్టు దేవుడా అని చేయటం కాదు. ఎవరికో ఏదో చేయాల్సొచ్చింది, నా జీవితం అంతా గాడిద బరువు మోయక తప్పదు అని తిట్టుకుంటూ చేయటం కాదు. అది ఒక పూజలాగా, అదొక మెడిటేషన్ లాగా, అదొక ప్రేయర్ లాగా జీవితం 24 అవర్స్ గడపటమే మాస్టర్ గారి ఉద్దేశం. ఆయన చెప్పింది అదేను అని ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొకసారి చక్కగా క్లియర్ అవుతోంది. ఈ ఆఫీస్ పనని లేదు. ఇది లేదండి, ఇది పూజ కదా! చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ కంటే పూజ ఇంపార్టెంట్. లేదా పూజ కంటే ఆఫీస్ ఇంపార్టెంట్. ఆ తేడా లేదు. ఏ పని తన దగ్గరికొచ్చిందో ఆ పని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది అంతే గాకుండా విధేయంగా ఉంటాడు. అందరికీ చాలా విధేయతగా, వినయంగా ఉంటాడు. క్రమశిక్షణగా ఉంటాడు. అవి లేకపోతే అటువంటి నియమాలన్నీ నేర్చుకోవటం అవసరం గానీ, ఆల్రెడీ అవన్నీ పాటించేవాడికి ఇంక వేరే ఏ నియమాలు గావాలి అని అడుగుతున్నాడు నారదుడు. కాబట్టి మహారాజా, ఓ ప్రాచీన బర్హి, నువ్వు చేస్తూ ఉన్న యజ్ఞకర్మలన్నీ మంచివే. వాటిని ఆచరించటం వల్ల మంచి వికాసం కలుగుతుంది, నిజమే. ఈ మంత్రాలు చెవులకి చాలా ఇంపుగా వినటానికి ఎంతో బావుంటాయి. అది గూడా నిజమే. అంతేకాదు, నువ్వు అనుష్ఠానం చేయటం కోసం చాలా దర్భలు మొదలైన వస్తువులన్నీ తెచ్చావు. అవన్నీ మంచివే, శ్రేష్టమైనవే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నువ్వు ఆచరిస్తూ ఉన్నటువంటి యజ్ఞకర్మలు ఈ వస్తువులను ఎక్కడా అంటుకోవటం లేదు అని తెలుసుకో అని చెప్పాడు నారదుడు. అంటే ఏమిటిట? యజ్ఞం కోసం నువ్వు తెచ్చినవన్నీ కూడా అన్ని వస్తువులు సృష్టికి సంబంధించినవే. యజ్ఞకర్మలు చేసేవాడికి సంబంధించినవి. బాగుంది. బియ్యము, కూరలు, ఉప్పు, పప్పు, నీళ్లు, కట్టెలు, అగ్గిపెట్టె, వేరే వేరే దుకాణాల వాళ్ళకి సంబంధించినవి. అవన్నీ సేకరించి తెచ్చి భోజనం వండుకొని తింటాడు కదా! ఆ భోజనమేమో తినేవాడికి సంబంధించింది. ఈ కర్మ అనేదంటే ఈ పని చెయ్యటము, ఆ వస్తువులన్నీ సేకరించటం, వంట చెయ్యటం, భోజనం చెయ్యటం, ఈ చెయ్యటము అనేటటువంటిది ఈ వస్తువులకు వేటికి అంటది. అంటే బియ్యానికి సంబంధం లేదు, ఉప్పు, పప్పు, నీళ్లు, కట్టెలు దేనికి సంబంధం లేదు. యజ్ఞం చేస్తూ నేతితో సమిధల్ని తడిపి హోమంలో వేస్తూ ఉంటే అగ్ని దహిస్తాడు. అది ఆయన ధర్మం. ఈ పనులన్నీ కూడా ఆచరించేవాడికి అది ఒక ధర్మంగా అయిపోతుంది. అంతేగాని ఇవన్నీ కూడా పురుషుడికి ప్రయోజనాలు సాధించి పెడతాయి, నువ్వు అనుకున్నవన్నీ అవుతాయి అనుకుంటూ మటుకు ఏ పని చెయ్యొద్దు నువ్వు. బుద్ధిమంతులుగా ఉన్న పెద్దవాళ్ళు అన్నిట్లోనూ జనార్దనుడే ఉన్నాడు, స్వామే ఉన్నాడు, ప్రభువే ఉన్నాడు, ఆ నారాయణమూర్తే ఉన్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉన్నారు బుద్ధిమంతులైన పెద్దవాళ్ళు. వేదకర్మలు సర్వోత్తమములు, ఎంతో ఉత్తమమైనవి అని నిరూపించటానికి ఏ పనైనా ఎవరైనా చేస్తే వాళ్ళు నిజంగా వేదం తెలిసిన వాళ్ళు కాదు. సనాతనమైనటువంటి నిత్యమైనటువంటి పరమాత్మ తత్వం అనేది వేదంలో ఉన్న తాత్పర్యమే అని వాళ్ళకి తెలియదు. ఏం చెప్తోంది వేదం? కర్మలు చేయమని చెప్తోంది, ఎన్నో విషయాలు చెప్తోంది. కానీ దాని లోపల
అసలు విషయం ఏంటంటే అన్నిటి వెనకాల అంతర్యామి ఉన్నాడు అనే తత్వం చెప్తోంది వేదం అని కూడా తెలియకుండా చేస్తూ ఉన్నారు, కొట్టుకుపోతూ ఉన్నారు. ఇతడు కలెక్టరు, నా కొడుకు మంచివాడు, బలవంతుడు, ఇట్లాంటి వాటిల్లో విడివిడిగా ఒక్కొక్కళ్ళని చూపించక్కర్లా ఇలాంటి మాటలు చెప్పినప్పుడు. అంటే అర్థం ఏంటి? ఒక్క మనిషి గురించి ఎన్నో ఉండొచ్చు. విడివిడిగా చెప్పక్కర్లే. ఒక్కడిని గురించే అన్ని మాటలు చెప్పుకోవచ్చు. అదే రకంగా వేదాల్లో అగ్ని, ఇంద్రుడు, వరుణుడు అని అనేక మంది దేవతలు పేర్లు చెప్పినా కూడా అంతర్యామిలో ఉన్న సృష్టి కోసం విడివిడిగా పనులు చేస్తూ ఉన్నటువంటి ఇంటెలిజెన్సెస్ తప్ప అందరూ అంతర్యామిలో ఉన్నవాళ్లే. వేరే ఇంకొకళ్ళు ఎవరూ లేరు, అందరూ అంతర్యామి స్వరూపాలే అని తెలుసుకున్నవాడే నిజంగా వేదం తెలుసుకున్నవాడు. వేదాన్ని దాటి కేవలం కర్మలు చేస్తూ దేవుణ్ణి విడిగా ఉపాసన చేసేవాళ్ళు భక్తులని, లేదు ఈ వేదంలో చెప్పిన కర్మలన్నీ చేసేవాళ్ళు కర్మానుష్ఠాన పరులు, వీళ్ళు గ్రేట్ అని, ఇవన్నీ కూడా చాలా అహంకారపూరితమైనటువంటి మాటలు తప్ప నిజంగా వేదం తెలియటం కాదు. ఇంద్రుడని, మిత్రుడని, యముడని, మాతరిశ్వుడని పేర్లతో ఒకే అస్తిత్వం ఉన్నవాడు ఒక్కడే అనేక పేర్లతో అనేక రూపాలతో చెప్తూ ఉన్నారు. ఒక కొడుకు గురించి, ఇతను కలెక్టరు, ఇతను నా కొడుకు మంచివాడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, బలంగా ఉంటాడు అని ఒక్కడిని గురించే చెప్పినట్టుగా అంతర్యామికే ఇవన్నీ కూడా పేర్లు. ఇంద్రుడని, మిత్రుడని, యముడని, మాతరిశ్వుడని ఒకే అస్తిత్వానికి అనేక విధమైన పేర్లున్నాయి. వాళ్ళ వాళ్ళ డిజిగ్నేషన్స్ తప్ప అవన్నీ కూడా అంతర్యామి వస్తువే, అది వేరే ఏమీ లేదు అని ఋగ్వేదంలో సుపర్ణ సూక్తం చక్కగా చెప్తూ ఉన్నదిట. నువ్వు భూగోళం అంతా తూర్పు దిక్కుకు కొసలుండేటట్టుగా దర్భలన్నీ పరిచిపెట్టావు నాయనా. దానివల్లనే నీకు ప్రాచీన బర్హి అనే పేరొచ్చింది. యజ్ఞాలన్నీ చేస్తున్నావు, బాగుంది. అనేక జీవులను యజ్ఞంలో పశువులుగా చేసి చంపుతున్నావు. ఇది అహంకారం అవుతుందిరా నాయన, అవినీతి అవుతుంది. నీతిగల మంచి పద్ధతి కాదు ఇది. అహంకారం అంటే నువ్వు ఏదో ఒక కార్యం సాధించటానికి ఒక జీవిని హింస పెడుతున్నావు, చంపుతున్నావు. హింస ఏమని చంపుతున్నావు, అది నీకు మంచిది కాదు, అవినీతి, అహంకారము అవుతుంది. ఇన్ని మంచి పనులు చేసి కూడా నువ్వు అసలు కర్మ అంటే ఏమిటో, విద్య అంటే ఏమిటో ఆ రహస్యాన్ని తెలుసుకోకుండా అజ్ఞానిలాగానే ఉన్నావు. భూగోళంలో సూర్యకిరణాలు ఎక్కడ పుడితే అక్కడ నుంచి వాళ్ళకి తూర్పు అని అంటారు. తూర్పున పుట్టి పడమరకు వ్యాపిస్తాయి సూర్యకిరణాలు. సూర్యకిరణాలు ఎక్కడ పుడతాయో దాన్ని తూర్పు అంటాము. దానికి ఎదురుగా ఈ కిరణాలు వ్యాపిస్తూ వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని పడమర అంటాం. అవే ప్రాచీన పరిచిన దర్భలు అన్నమాట. ఆ సూర్యకిరణాలనే దర్భలు అని చెప్పారు ఇక్కడ. ఎవరు ఆ ప్రాచీన బర్హి అంటే అహోరాత్ర స్వరూపుడు. అహోరాత్రములు అంటే రాత్రి పగలు. అతడేం చేశాడు? ప్రాచీన బర్హి కర్మసిద్ధి కోసం జీవులలోకి దిగి వచ్చాడు. కర్మసిద్ధి అంటే పనులు చేయటం కోసం జీవులుగా పుట్టాడు. వేరే వేరే వ్యక్తులుగా వేరే వేరే చోట్లలో పుట్టాడు. వేరే వేరే సూర్యోదయాలను, రాత్రి పగళ్లను అనుభవిస్తున్నాడు. సూర్యోదయం వల్ల రకరకాల వేళల్ని ఏర్పరచుకొని, పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇలా ఏర్పరచుకొని కార్యక్రమాలన్నీ బిగించుకొని, పొద్దున ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి అని బిగించుకొని పనులు చేసుకుంటూ ఉన్నాడు. అవే యజ్ఞములు అని అంటారు. వేరే వేరే దేహాలతో జన్మించటంలో ఒక జీవి దేహం ఇంకో జీవి తినటం అనేది జరుగుతుంది. తృణాన్ని పశువులు తింటాయి. తృణం అంటే గడ్డిని పశువులు తింటాయి. ఎలుకను పిల్లి తింటుంది, పిల్లిని కుక్క తింటుంది. మనిషి ఏమో చెట్లని జంతువుల్ని కూడా తింటున్నాడు. పరబ్రహ్మానికి దేహమైన సృష్టి
పరబ్రహ్మానికి ఏమిటి దేహం అంటే సృష్టే ఆ పరబ్రహ్మకు దేహం. ఆ సృష్టిలోనే జీవులకు ఆహారం దొరుకుతోంది, వేరే ఎక్కడో కాదు. ఆ సృష్టిలోనే ఆహారం దొరుకుతుంది, అంతవరకు మంచిదే. కానీ అంతటితో ఆగకుండా రాగద్వేషాలతో, అంటే ఏదో కావాలని ఆరాటం, ఏదో వద్దనే ద్వేషం, ఈర్ష్య. ఈర్ష్య అంటే అవతలి వాడికి ఎందుకున్నదనే ఈర్ష్య, పట్టుదల, వీటన్నిటితో ఒక జీవిని ఇంకొక జీవి బాధ పెట్టడం, హింస చేయటం అనేది వచ్చేసింది సృష్టిలోకి. అది ముఖ్యంగా మనుష్య సృష్టిలో ఎక్కువగా జరుగుతోంది. ఈ విధంగా సృష్టిలో ఉన్న పశు యజ్ఞం, పశువులతో చేసేటటువంటి యజ్ఞం నిజంగా చాలా హింసాకాండనే చెప్పాలి. ఎందుకంటే తాను వేరుపడి, పశువుని వేరుగా చూసి, ఏదో కావాలనే కోరికతో, ఖండ దృష్టితో, అంటే వేరే వేరే అనేటటువంటి, వాడు వేరు నేను వేరు, ఆ పశువు వేరు నేను వేరు అనే దృష్టితో హింస చేస్తూ ఉన్నాడు. దానివల్ల వచ్చే ఫలితాలు అనుభవించబడక తప్పదు. ఈ పనులల్లో వా వాని విలువల మీద బుద్ధి నిలపకుండా అంతర్యామి యందు నిలిపిన వాడికి పనులు చేయటం కూడా ఉండదు, కాబట్టి హింస అంటదు. అంటే ఏదో కావాలి, ఇది చేస్తే అది వస్తుంది, లేదా 100 యజ్ఞాలండి 1000 యజ్ఞాలు చేస్తే గ్రేట్ అనేటటువంటి ఏ భావాలు లేకుండా ఉన్నవాడు సర్వాంతర్యామే. ఏ రకమైనటువంటి తేడా లేదు. పనులు చేస్తే పనులు సర్వాంతర్యామే, జరగటము సర్వాంతర్యామే, దానికి ఫలితము సర్వాంతర్యామే, చేసేవాడు సర్వాంతర్యామే అని తెలిసినప్పుడు ఇంకా దాని సీరియస్నెస్ ఎందుకుంటుంది? ఉన్నవాడు ఒక్కడే అని తెలిసినప్పుడు వేరే వేరే అని ఒకటి ఇది చెయ్యాలనేటటువంటి కర్మని ఆచరించటంలో న్యాయంగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అటువంటి వాడికి హింస కూడా అంటదు. అవే కర్మలని చేస్తాడు ఒక్కొక్కప్పుడు జ్ఞాని, కానీ ఆ కర్మ ఫలితం అతనికి అంటదు, మోక్షాన్ని పొందుతాడు అటువంటి జ్ఞాని. అవే పనులు చేసి అజ్ఞాని ఆ కర్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చేస్తాడు, కాబట్టి మూర్ఖుడై అన్ని బాధలు పడతాడు. అజ్ఞాని అనేవాడు చేస్తాడు, జ్ఞాని అనేవాడు చేస్తాడు. జ్ఞాని ద్వారా కర్మలు జరుపబడతాయి. ఏదో కావాలని పట్టుదలతో చెయ్యడు, ఆయన ద్వారా జరుపబడతాయి. ఈ పని మంచిది, ఈ పని చెడ్డది, ఈ పని హీనం అనే భావాలు అతనికి ఉండవు. సర్వము పరమాత్మమయమే కాబట్టి అతను ఉద్ధరించబడతాడు. అలా కాకుండా కర్మస్వరూపం జ్ఞానము అని తెలియకుండా మూర్ఖుడై అజ్ఞాని బాధలు పడతాడు అని చెప్పారు ఇక్కడ. కర్మస్వరూపాన్ని, విద్య రహస్యాన్ని చెప్తాను అసలు నేను విను అంటున్నాడు నారదుడు. జీవులలో సర్వేశ్వరుడు ఉన్నాడు, ఏ సందేహము లేదు. ప్రతి జీవిలో సర్వేశ్వరుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే సర్వేశ్వరుడిలోనే సృష్టి అంతా ఉంది కాబట్టి సర్వేశ్వరుడు జీవులలో ఉండక తప్పదు. సర్వేశ్వరుడి మీద మనసు నిలవటం లేదు అంటే వాడికి విద్య తెలియటం లేదు అని అర్థం. విద్య అంటే ఏమిటంటే సర్వేశ్వరుడి మీద మనస్సు నిలవటమే అసలైన విద్య అని చెప్పి రాశారు ఇక్కడ. ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ దేహం ధరించిన జీవులందరికీ కూడా ఆ లోపల తానే ఉన్నాడు, స్వామిగా ఉన్నాడు. దేహాన్ని ధరించిన వాడుగాను ఉన్నాడు, దేహంగాను ఉన్నాడు, సమస్తము తానే అయి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని స్వామికి అర్పిస్తూ ఆ జీవులకు క్షేమం కలిగే విధంగా పనులు చేస్తూ ఉంటే అదే నిజంగా ఈశ్వరుణ్ణి ఆశ్రయించటము అని అంటూ ఉన్నారు ఇక్కడ. సర్వాంతర్యామికి తృప్తి కలగాలి, పరమేశ్వరుడికి తృప్తి కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే, సర్వాంతర్యామి అందరు జీవులలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏది తృప్తి కలుగుతుందో అదే నిజమైన పవిత్ర కర్మ. ఆయనకి ఏది తృప్తి కలుగుతుంది అంటే అందరు జీవులకు ఆనందాన్ని కలిగించేది, అందరు జీవులకు క్షేమాన్ని కలిగించేది అయినటువంటి ఏ పనైనా సరే ఆయనకి తృప్తి కలుగుతుంది. ఆయనకి తృప్తి కలగటమే నిజమైన విద్య, నిజమైన తపస్సు, నిజమైన
శరణాగతి అని చెప్పి రాశారు ఇక్కడ. దీన్ని తెలుసుకుని ఆ స్వామికి అర్పిస్తూ ఆ జీవుల క్షేమం గురించి చేసే ప్రతి పని ఈ ఈశ్వరుడిని ఆశ్రయించటమే అవుతుంది అంటున్నారు. జీవుల రూపంలో ఈశ్వరుడు నీకు ప్రియంగా ఉన్నప్పుడు నీ చేత సేవలు అందుకుంటాడు. నీకు కొంచెం కూడా దుఃఖం లేని జీవితాన్ని ఇస్తాడు ఆయన. ఇలా తెలిసిన వాడొక్కడే విద్వాంసుడు, గురువు. వాడే శ్రీహరి స్వరూపుడు. ఆ పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, అందరు జీవులలో ఉన్నాడు. కాబట్టి ఆ జీవులకు క్షేమం, ఆ జీవులకు ఆనందం కలిగే విధంగా మనం ప్రవర్తించినప్పుడు తప్పకుండా అందరిలో ఉన్న ఆ పరమాత్మ తృప్తి పొందుతాడు. అదే నిజమైన విద్యాస్వరూపము అని చెప్పి రాశారు ఇక్కడ. రాజా, ఈ విధంతా వివరంగా చెప్పటం వల్ల నీ సందేహాలన్నీ తీరినయ్యా. ఇంకో విషయం, ఇంకో రహస్యం కూడా చెప్తాను విను. తోటలో అనేక పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలల్లో మకరందం, తేనె ఉంటుంది. చక్కని కమ్మని సుగంధం, మంచి వాసన ఉంటుంది. ఆ తోటలో తన ప్రియురాలితో విహరించటానికి ఒక జింక ఇష్టపడింది. వెళ్తూ ఉన్నది. పాపం మనస్సు ఆ వన సౌందర్యానికి ఆనందపడిపోతుంది. ఆ జింకకు చెవులకు తుమ్మెదల శబ్దం, ఝుంకారం చక్కగా ఎంతో ఆనందంగా వినపడుతూ ఉన్నది. ముందు కొంచెం దూరంలో తోడేళ్లు తిరుగుతూ ఉన్నాయి. తోడేళ్లను చూస్తే న్యాయంగా జింక భయపడాలి. ప్రియురాలితో హాయిగా తిరుగుతూ ఉన్నటువంటి మన జింక ఆ తోడేళ్లను చూసి భయపడింది. వెనక్కి తప్పుకుందామని చూసింది. కానీ వెనక నుంచి ఒక వేటాడేవాడు వెనక నుంచి బాణం కొడితే ఆ బాణం నడ్డి మీద గుచ్చుకుంది. పాపం మనస్సు తటాలున, ఆ మనస్సులో విపరీతమైన భయం కలిగింది. పాపం మృత్యుభీతి కలిగింది. అప్పుడు అటువంటి సమయంలో ఆ జింకని ఎవడు రక్షిస్తాడు? అట్లాగే మనుషులందరూ కూడా ఇంద్రియాల ఆకర్షణలో చిక్కుకొని ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని మనస్సులోకి జొరబడి వయస్సు దాంతోనే దాటిపోతూ ఉంటే చిక్కుబడిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఇంద్రియాలు ఎటు లాగితే అటు పోయి అక్కడల్లా చిక్కుకుంటున్నారు. మనుషులు తాము ప్రేమించిన స్త్రీలున్న చోటికి ఆకర్షించబడుతున్నారు. అక్కడ వైభవంగా భోజనాలు చేస్తూ రుచులు మరుగుతూ ఉన్నారు. నీచమైన కామచేష్టలన్నీ చేస్తారు. తిండిపోతు లక్షణాలన్నీ కనబడుతున్నాయి. నాలుకన్నా రహస్యావయవాలన్నా అభిరుచి, కోరిక చోటు చేసుకుంటూ ఉంటుంది. శరీరమే ముఖ్యమైపోయిన పరిస్థితి వచ్చింది. శరీరానికి ఏమేం కావాలో అవి ఎక్కువ ముఖ్యమైపోయినాయి. కేవలం దేహాన్ని నిలబెట్టడం కోసం భోజనం చేయటం కాదు, అనేక రకాలుగా ఆ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఎటు లాగితే అటల్లా వెళ్ళిపోయి చాలా సుఖాలని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏ స్త్రీనైతే ప్రేమిస్తాడో ఆవిడ పక్కనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఏం చేసినా బాగుంటుంది. ఆవిడ మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. మనస్సు హరించే విధంగా ఉంటాయి ఆవిడ మాటలు. రాత్రేదో పగలేదో తెలియకుండా గడిచిపోతుంది. ఇదంతా ఆవిడ అందచందాలని అనుకుంటాడు గాని తను వ్యామోహితుడనైనాను, ఆవిడ యందు నాకు వ్యామోహం కలిగింది కాబట్టి అన్నీ బాగుంటున్నాయి అని అర్థం చేసుకోలేకపోతాడు. ఆవిడ మాటలు వినటానికి చెవులు తహతహలాడుతూ ఉంటాయి. కానీ తను లెక్క పెట్టాడు కానీ రాత్రి పగలు తెలియకుండా వెళ్ళిపోతూ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. ఇంద్రియాలకు ముందుగా ఉన్న తోటలాంటి అద్భుతమైన దృశ్యాలు అతను గమనిస్తూ ఉండంగానే కాలస్వరూపంతో ఉన్న వేటకాడు బాణం వేసి కొడతాడు. సామర్థ్యాన్నంతా హరిస్తాడు. తెలియకుండా కనపడకుండా ఉన్న ఆపదలన్నీ జీవుడికి కనపడటం మొదలు పెడతాయి. శుభాలను అనుభవిస్తూ ఉన్న వాడికి ఆపదలు చుట్టుముట్టడం తెలుస్తుంది. అటువంటి జీవుడు ఆ జింక లాంటి వాడే.
నీ జీవుడు కూడా ఇట్లాగే జంతువు చేష్టలు కలవాడుగా ఉన్నాడు అని నువ్వు మర్చిపోవద్దు అంటాడంటే ప్రతి మనిషిలో ఒక జంతువు ఉన్నది. ఆ జంతు చేష్టలు గమనించి సంస్కరించుకుని ఉత్తమ మానవుడుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి వాళ్ళకి ఉన్నది. ఎవరిని వాళ్ళు దిద్దుకుంటే చాలు, పక్క వాళ్ళని దిద్దాలని చూడకుండా ఉంటే చాలు. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు నారదుడు. చెవులు మొదలైన ఇంద్రియాలకు శబ్దాలు మొదలైన ఇంద్రియార్థాలు కనిపిస్తాయి. అవి ఊరికే పైకి చూడటానికి, సుఖపడటానికి అవి కారణాలని అనిపిస్తాయి. ఆహా, ఎంత ఆనందంగా ఉంది ఈ సంగీతం అని అనిపిస్తుంది. అట్లాగే హృదయానికి వేదకర్మలు స్మృతి కర్మలు చేస్తూ ఉంటే సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు వాటి మీద హృదయాన్ని లగ్నం చేశావు. నీ గృహస్థాశ్రమం నీ వాళ్ళందరితో నిండి ఉన్నది. వాళ్ళందరూ వాళ్ళకి ఏమేం కావాలో వాటన్నిటి కోసం నిన్ను వాడుకుంటారు. నీ హృదయం వాళ్ళ మీద అభిలాషతో ప్రేమతో చిక్కుబడ్డది. ఆ బంధుత్వానికి చిక్కుకుపోయింది నీ హృదయం. వాళ్ళ అంతర్యామి లీలారూపాలే కానీ వేరే కాదు అని నీకు తెలిసినప్పుడే సంసార బంధం తెగిపోయి గృహస్థాశ్రమం నిలుస్తుంది. గృహస్థాశ్రమం చెడ్డదని ఇక్కడ ఎవరు చెప్పటం లేదు. విషయం ఏమిటో తెలుసుకొని జీవించమని చెప్తూ ఉన్నారు. నీ బంధువులు అనుకోవటంలో అర్థం లేదు. నువ్వు ఎవరినన్నా సంపాదించుకొచ్చావా? నువ్వు శరీరాన్నే సంపాదించుకోలేవు. శరీరాన్ని నిలబెట్టుకోవడమే నీ చేతిలో పని కాదు. అట్లాంటప్పుడు నువ్వు బంధువులు మటుకు నీ వాళ్ళు నాది నాది అని అనటానికి ఎక్కడ అవకాశం ఉంది? అందువల్ల ఆ ప్రతి రూపము ఎవరు బంధువుల్లాగా కనపడినా అన్ని అంతర్యామి స్వరూపాలే అనే భావం గనక నిలబడటం జరిగితే అప్పుడు సంసార బంధం మటుకుండదు. కానీ గృహస్థాశ్రమం నిలుస్తుంది. అందరూ ఉంటారు, అన్ని పనులు జరుగుతాయి. భావం మార్పు అంతే, యాటిట్యూడ్ మార్పు. అప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఏ పని చేసినా సరే, కుటుంబంలో వాళ్ళ కోసం ఏ పని చేసినా కూడా అవన్నీ అంతర్యామికి సమర్పించబడే పవిత్ర కర్మలైపోతాయి. అలా కాకుండా నా కొడుకు కాబట్టి చేస్తున్నా, నా చుట్టాలు కాబట్టి చేస్తున్నా, నాకు అక్క కాబట్టి చేస్తున్నా, ఈ భావంతో చేసే ప్రతి పని కూడా అహంకారం మమకారాల వల్ల చెడ్డ పనులు అయిపోతున్నాయి. అవన్నీ కూడా మంచి పని కూడా చెడ్డ పని అయిపోతుంది. వాళ్ళల్లో ఉన్న అంతర్యామికి సమర్పించబడినప్పుడే అది పవిత్ర కర్మ అవుతుంది. భావంలోని తేడా తెచ్చుకోవాలంతకంటే ఇంకేం లేదు. వేదమయము పవిత్రము అయిపోతాయి దానివల్ల ప్రతి పని కూడా. నువ్వు ఈ స్థితిని అసత్య స్వరూపులైన బంధువుల్ని పరిత్యాగం చేసేసేయి. ఈ స్థితిని వదిలేసేయి. నువ్వు ఈ బంధువులు అనేవాళ్ళు అసత్య స్వరూపుల్ని చూస్తూ ఉన్నావు. నువ్వు వాళ్ళ అసత్యం కాదు, నీ భావం అసత్యం. బంధువులు అనే భావం అసత్యం. వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపాలే, సాక్షాత్తు పరమాత్మే ఉన్నాడు అక్కడ అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు చక్కటి నారాయణ భజన నిలుస్తుంది, వైరాగ్యం కలుగుతుంది. నువ్వు వెంటనే వైరాగ్య సంపన్నుడి అయిపోతావు అని నారదుడు గట్టిగా చెప్పాడు. అప్పుడు ప్రాచీన బర్హి ఇట్లా అన్నాడు, మునీంద్ర, నువ్వు సాక్షాత్తు భగవంతుడివే. సాటి లేని ఎక్కడ ఎవరు చెప్పలేని అద్భుతమైన విజ్ఞానాన్ని వాళ్ళు నువ్వు నాకు చెప్పావు. నువ్వు వివరించటం వల్లనే ఆత్మతత్వం నాకు చక్కగా తెలిసింది, నాకు అర్థమైంది బాగా. మంచి పనుల మీద పట్టుదల అనేటటువంటి భావాన్ని వదిలేసేయాలి. సత్కర్మలే చెయ్యాలి అని పట్టుబడుతూ ఉన్నటువంటి పండితులు ఎవరు నిజమైన ఆత్మతత్వాన్ని ఎరగలేకపోతున్నారని నాకు అర్థమైంది. ఎరిగిన వాళ్ళేమో ఉపదేశాలు చేయరు. అందువల్ల నీ చేత ఇవాళ నాకెంతో గొప్ప సందేహం తీరిపోయింది, సంశయం నివారించబడింది. నీ వల్ల నాకెంతో ఉపకారం జరిగింది. గురుస్వరూపుడివైన నీకు నేను నమస్కారం చేస్తున్నాను మహానుభావ అని చెప్పాడు ప్రాచీన బర్హి. మన రికార్డింగ్ నెంబర్ 218 అయిపోయింది. 4th చాప్టర్ 2nd పార్ట్లో 876th పద్యం నుంచి 883 పద్యాల వరకు చెప్పుకున్నాము.